చేస్తుంటున్నాం. కష్టపడి జ్ఞాపం చేసుకుంటున్న ప్రభా ఈ విధంగా ప్రభా నేర్చుకున్న వారు జ్ఞానం గ్రహించండి. డైరెక్ట్గా ప్రభా మీ వాక్య పిల్లలు సహాయం ప్రార్థిస్తుంటున్నాం. బయట ఏర్పాటు చేసిన ప్రభా అనేక ప్రభా నా యొక్క వాక్యాలను ఉండటం చేస్తుంటున్నాం. అర్థం వివరిస్తుంటుండగా వాటిని జ్ఞానం గ్రహించండి. వచ్చిన వాటికి కూడా అర్థమయ్యే సహాయం చేసి ప్రార్థిస్తుంటున్నాం. ప్రపంచ ప్రార్థిస్తున్నా సహాయం చేయడం కోరుకున్నాం ప్రభా. అది కూడా చూడడానికి సహాయం చేయండి. టైం ప్రవేశం చేసి సహాయం చేసి ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన చేస్తున్న ప్రభావ రాష్ట్రంతో ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయ జీవితంగా చేయండి. కింద ప్రభా నాయన ప్రభా అన్వేషణ సహాయం కోరుకుంటున్నాం. సంపూర్ణంగా కార్యక్రమంతా కూడా మీ చిత్తానుసారంగా మీ కృప ద్వారా ప్రభా నీ దయ కనికరం ద్వారా ప్రభా మీరే ప్రభా నీటిలో కూడా ప్రభా మీ విజయవంతంగా సహాయం చేయండి. అబద్ధాలు అయిపోతున్నాయా ప్రభా మంది పద్మాస యొక్క ప్రభా ఈ కార్యక్రమాన్ని ప్రభా మీరు అనేక మంది ప్రభా మీరు కనుక చేయడం ప్రార్థిస్తున్నారు. పెళ్ళిప్పటి నుంచి ప్రభా మీ వాక్యంలోనూ మీ దయలోనూ ప్రభా మీ కనుక పెరిగేలా సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ప్రభావ ఎంతో శ్రమపడి ఎవరైనా పనిచేసే అందరినీ కూడా ధైర్యపరిచయం గ్రహించారు. ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం. దీని ద్వారా అనేక మంది ప్రభావ మీరు పొందలేక సహాయం చేయమని పాఠ్యంలో జ్ఞానాన్ని సహాయం కోరుకుంటున్నాం. సంపూర్ణ ప్రభావ ఈ సభకు అప్పగించుకుంటూ మీరే కథలో పొందమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇది పరిశుద్ధ గ్రంథము. దీనిలో 2 నిబంధనలు ఉన్నాయి. మొదటిది పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న కథల గురించి నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు నేను చెప్పబోయేది గాడ్ క్రియేషన్. దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొదట దినమున దేవుడు వెలుగులను చీకటిని వేరుపరిచెను. అప్పుడు మొదటి దినమాయెను. రెండవ దినమున దేవుడు జలములను ఆకాశములను సృజించెను. మూడవ దినమున దేవుడు భూమిని చెట్లను సృజించెను. Okay, first week one. Okay. Dashing through the snow and the dust and rain. Over hills we go, laughing all the way out. Then off our dancing, making we reply. Of our lives to ride and sing and play. Song life, hey, jingle bells, sing us all the way. Our lives to dance and dance on the train. Hey, jingle bells, jingle bells, jingle all the way. Our lives to dance and dance on the train. ఓకే, ఏసే పుట్టినప్పుడు వచ్చేది గొల్లులు వచ్చేది. మీరు పేదల గొల్లులు ఏసు మాయ పరిచయం ఏం చేసినట్ట విన్న వాటిని కన్నీరు కాదు కన్న వాటిని అందరికి అంటే వాళ్ళ సంగతి వాళ్ళందరి సంగతి ఇదేంటి. ఓకే, ఒక పాట చెప్పండి. హిందీ పాడే పాడదాం. చెప్పండి. ఈశు ఈశు खुशी खुशी देता है उसकी जन्म से. यीशु यीशु देता है उसकी जन्म से. ऐसे పుట్టుతారు మనకి ఏమొస్తుందంట? సంతోషం వస్తుంది. ముక్తి చెప్పండి. ముక్తి శక్తి मिलती है उसकी पवित्र लहू से. ఏమంటా మనకు విమోచన శక్తి మరి రక్షణ ఆయన యొక్క దేని ద్వారా అంట? देना है यीशु को आनंद देता है प्रभु हमें दिल देना है
చూస్తారు? అర్థం చూస్తారా? అర్థం చూస్తారు కదా. అలానే మనం ఏంటంటే అన్నింటినీ కూడా అర్థంలో చూసుకుంటున్నాము. వాక్యాన్ని కూడా ఉదయకాలం ఏం చేయమను, ముందుగా వాక్యం చదువుకోవాలి. అలాంటి కూడా చక్కగా ఆత్మీయ అలంకరణ కలిగిన వారుగా, ఆత్మీయ అందకలిగిన వారు ఉంటారు. కానీ మరి ఏంటంటే అర్థం చూసుకుని అనేక రకాలుగా చదువుకుంటాము, రకరకాల డెవలప్ అవుతాం, అలాగే తగ్గడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని విషయంలో చూస్తే దేవుని విషయం కూడా అలా మనం వాక్యం చదువుకోవాలి. వాక్యం ద్వారా మార్పు ఉండాలి. వాక్యం అన్ని అనేక రకాల దేవుని స్వరూపునే మార్చేసుకుంటుంది. ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదాను చేరగా తెల్లకి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదాను. ఒక వాయిద్యం నాకొక వాయిద్యం దైవ పిల్లలకు వాయిద్యం. ఒక వాయిద్యం నాకొక వాయిద్యం దైవ పిల్లలకు వాయిద్యం. నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుచు చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుచు చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నీకొక కిరీటం నాకొక కిరీటం దైవ పిల్లలకు కిరీటం. నీకొక కిరీటం నాకొక కిరీటం దైవ పిల్లలకు కిరీటం. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదాన్. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదాన్. సంతోషం తెచ్చింది రాణి వచ్చింది, సంతోషం తెచ్చింది యేసయ్య పాటలతో, యేసయ్య మాటలతో, యేసయ్య మాటలతో, యేసయ్య మాటలతో హృదయమంతా నిండెనుగా, చిన్ని హృదయమంతా నిండెనుగా. హల్లెలూయా హల్లెలూయా నా రాజు యేసునికే. హల్లెలూయా హల్లెలూయా నా రాజు యేసునికే. హలో రాణి వచ్చింది సంతోషం తెచ్చింది. రాణి వచ్చింది సంతోషం తెచ్చింది. చిన్న బిడ్డనెత్తుకొని యేసయ్య కౌగిలించి, చిన్న బిడ్డనెత్తుకొని యేసయ్య కౌగిలించి ఆశీర్వదించి పంపెను, ఆశీర్వదించి పంపెను. రాణి వచ్చింది సంతోషం తెచ్చింది. రాణి వచ్చింది సంతోషం తెచ్చింది. యేసయ్య పాటలతో, యేసయ్య మాటలతో, యేసయ్య మాటలతో, యేసయ్య మాటలతో హృదయమంతా నిండెనుగా, చిన్ని హృదయమంతా నిండెనుగా. ప్రార్థించెదను తోడుని కోరి కూసిన నేను లేచి ప్రార్థించెదను. జనగణమని కంఠమ్రోగిన, జనగణమని కంఠమ్రోగిన త్వరపడి నేను బడికి వెళ్ళెదను, త్వరపడి నేను బడికి వెళ్ళెదను. హల్లెలూయని పాట పాడుచు, హల్లెలూయని పాట పాడుచు బైబిలు చేత పట్టి గుడికి వెళ్ళెదను, బైబిలు చేత పట్టి గుడికి వెళ్ళెదను. ఒక్క రోయని కోడి కూసిన నేను లేచి ప్రార్థించెదను. ఒక్క రోయని కోడి కూసిన నేను లేచి ప్రార్థించెదను. इस दुनिया को हमको हिला दिया रे, हिला दिया, हिला दिया, हिला दिया रे. इस दुनिया को हमको हिला दिया रे.
హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా చిన్న గొర్రెలం మేము చిన్న గొర్రెలం దేవుని చూచే చిన్న గొర్రెలం చిన్ని గొర్రెలం మేము మంచి గొర్రెలం అలాంటి వారికే పరలోకం
కాకి విన్నది చేప విన్నది గడిద విన్నది సృష్టి విన్నది కాకి విన్నది చేప విన్నది గడిద విన్నది సృష్టి విన్నది యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు వింటేనే రక్షణ యేసు కల్పన చెవులున్నాయా వినే చెవులున్నాయా చెవులున్నాయా వినే చెవులున్నాయా పేరెంట్స్ మాటలా ఏది వింటావు ఏది చేస్తావు బూతు మాటలా సినిమా పాటలా వద్దు బాబోయ్ దురద చెవులు బూతు మాటలా సినిమా పాటలా వద్దు బాబోయ్ దురద చెవులు దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినది చెవులున్నాయా వినే చెవులున్నాయా చెవులున్నాయా వినే చెవులున్నాయా ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి చెవులుంటే తప్పక నీవు వినాలి చెవులుంటే తప్పక నీవు వినాలి చెవులున్నాయా వినే చెవులున్నాయా చెవులున్నాయా వినే చెవులున్నాయా అలరివా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరి 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 జాలరివా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా ఒక్కరుగా ఉన్న వారిని వడివడిగా పిలిచావా ఒక్కరుగా ఉన్న వారిని వడివడిగా పిలిచావా వంగిపోయిన స్త్రీని ముట్టి బాగు చేశావా వంగిపోయిన స్త్రీని ముట్టి బాగు చేశావయ్యా జాలరి 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 జాలరివా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరి 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 జాలరివా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా మారు మనసు పొందుటకు పాపులను పిలిచావా మారు మనసు పొందుటకు పాపులను పిలిచావా మార్పులేని వారికి మార్గము చూపావా మార్పులేని వారికి మార్గము చూపావయ్యా జాలరి 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 జాలరివా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరి 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 జాలరివా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా కుష్ఠరోగిని ముట్టావా కృంగే వారిని చూసావా కుష్ఠరోగిని ముట్టావా కృంగే వారిని చూసావా మార్గ మధ్యలో నా సమరే స్త్రీని మార్చావా మార్గ మధ్యలో నా సమరే స్త్రీని మార్చావయ్యా జాలరి 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 జాలరివా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరి 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 జాలరివా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా అపరాధిని చూసావా ఆపదలో మార్చావా అపరాధిని చూసావా ఆపదలో మార్చావా ఆటంకం చూసి అపవాదిని చుట్టావా ఆటంకం చూసావా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరి 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 జాలరివా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా దేవుడు
ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. మొదటి వారే చూపింది నీ మార్గం రెండిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. కీర్తనలో 91:11. నా పేరు సుప్రియ, నీ వాక్యము నా పాదంకు దీపము. కీర్తనలు 181. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తల కార్యములు 10:36. వెరీ గుడ్. నా పేరు సౌజన్య. ఇవాళ నేను చెప్పబోయే వాక్యము ఏలయనగా పాపము వలన వచ్చు జీవితము మరణము. రోమా 6:23. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. కీర్తనలు 119:50. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16. నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమునై ఉన్నాను. యోహాను 14:6. నా పేరు రోమన్ అవితాన్. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం సాటన్ టెంప్టింగ్ జీసస్. When the tempter came to him, he said, "If you are son of the God, command that these stones become bread." But he answered and he said, "It is written, man shall not live by bread, but by every word proceeds from the mouth of God." Then the devil took him up into the holy city and set him on the pinnacle of the temple and said to him, "If you are son of God, throw yourself down." Jesus said to him, "It is written again, you shall not tempt your Lord your God." The devil took him up on an exceedingly high mountain and showed him all the kingdoms of the world and said to all this and their glory and said to him, "All these things I will give you. You will fall down and worship me." Then Jesus said to him, "Away with you, Satan. You shall worship the Lord your God, and him only you shall serve." ఈరోజు నేను చెప్పబోయే వాక్యం Genesis 1 God creation. In the beginning God created the heavens and the earth. Day 1 God created the light. Day 2 God created the sky. Day 3 God created the earth, the sea and the vegetation. Day 4 God created the sun and moon. Day 5 God created the animals of air and sea. Day 6 God created the animals, land animals and humans. Day 7 God rested from his work, which is known as Sabbath. Psalm 32:1-3. Blessed is he whose transgression is forgiven, whose sin is covered. Blessed is the man unto whom the Lord is imputed an iniquity, and in whose spirit he has no guide. Then I kept silence my bones waxed old through my roaring all the day long. 12 disciples of Jesus. Simon Peter, he was crucified in reverse. Andrew, he was crucified in X shape. James, son of Zebedee, he was beheaded. John, he was boiled in oil, but when that is straight, he exiled Patmos island and he died of old age. Philip, he was crucified. Bartholomew, he was beaten then crucified. Matthew, he was killed by axe. Thomas, he was killed by spear. James, son of Alphaeus, he was beaten to death. Simon of Canaan, he was crucified. Thaddeus, he was crucified. Judas Iscariot, he was hung himself. రోజు నేను చెప్పబోయే వాక్యం సుంకరి పరిసర ప్రార్థన, ఎజ్రా నెహెమ్యా ప్రార్థన. సుంకరి ప్రార్థన. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపైన నన్ను కరుణించమని పలికి. పరిసర ప్రార్థన. పరిసరుడు నిలువబడి, దేవాన్ని చూడలను, న్యాయస్తులనైనను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఉన్నదందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారన్నొకరును మారులు ఉపవాసము చేస్తూ ఆ సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నాను. ఇతరులను తాను ప్రార్థించుతున్నాను. ఎజ్రా నెహెమ్యా ప్రార్థన. ఎజ్రా ప్రార్థన. ఎజ్రా ఏడ్చుతూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేశాను. నెహెమ్యా ప్రార్థన. ఇశ్రాయేలు పక్షంగా నేను చేయ ప్రార్థన అంగీకరించు. ఈరోజు చెప్పబోయే వాక్యం perpetrating out of the heart of men proceed evil thoughts and adulteries, fornication, murders, thefts, covetousness, wickedness, deceit, lasciviousness, and evil, blasphemy, pride, foolishness. All of these
Evil things come from within and defile the man. Mark 7:21-23. ఈరోజు నేను 12 మంది శిష్యుల పేరు చెప్పబోతున్నాను, అలాగే వారి లక్ష్యాలపై చెప్పబోతున్నాను. సింహను పేతురు తలకిందుగా సిల్వ వేయబడెను. ఆంద్రయ ఇస్సాకారులు సిల్వ వేయబడెను. జబదయి కుమారుడైన యాకోబు రాళ్ళ చేత కొట్టబడి చనిపోయెను. జబదయి కుమారుడైన యోహాను పత్తాసు దీపములో చనిపోయెను. ఫిలిప్పు రాళ్ళ చేత కొట్టబడి చనిపోయాను. బర్తలోమయ శిలువ వేయబడెను. తోమ ఈట చేత కొట్టబడి చనిపోయాను. మత్తయి రాళ్ళ చేత కొట్టబడి చనిపోయారు. అల్ఫై కుమారుడు యాకోబు రాళ్ళ చేత కొట్టబడి చనిపోయారు. తద్దయి శిలువ వేయబడెను. తద్దయి గొడ్డలి చేత చనిపోయారు. కరణీయుడైన సీమోను శిలువ వేయబడెను. ఇస్కారియోతు యూదా ఉరి వేసుకొని చనిపోయాను. ధన్యవాదాలు. నా పేరు అర్జున్. నేను చెప్పబోయే వాక్యం, పిల్లలారా ప్రభునందు ఈ ధర్మములకు విధేయులయుడి. ఈ ధర్మమే ఎఫెసీ 6:1. మరియు సత్య వాక్యం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కీర్తనలు 46:1. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మత్తయి 6:33. నీతి మార్గమందు జీవం కలుగు. సామెతలు 12:28. నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. సామెతలు 10:24. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. మత్తయి 7:7. బద్దకంగా పంచేవారు దరిద్రులను, శ్రద్ధగా పంచేవారు ఐశ్వర్యవంతులవును. సామెతలు 10:4. థ్యాంక్ యూ. వాక్యం ఎఫెసీ 6:4. తమిళ పిల్లలకు కోపము రేపక ప్రభు నందు శిక్షలను బోధలను ఆజ్ఞాపించదు. ఎఫెసీ 6:4. Praise the Lord, everyone. My name is Satik. I am telling memory verse. God is our refuge and strength, a very present help in trouble. Psalms 46 chapter 1 verse. God is spirit, and also worship Him must worship spirit and truth. John 4th chapter 24th verse. And you He made alive who made dead in trespasses and sins. Ephesians 2nd chapter 1st verse. And in abide who love trust this three, but the greatest of this is love. 1 Corinthians 13 chapter 32 verse. Thank you. బాగున్నారా? హే హలో, ప్రైజ్ ద లార్డ్. హే మంచిగున్నారా? ఏంటన్నా ఇలా ఉన్నారు ఏంటి? Hey, Froggy. ఎస్, మై నేమ్ ఇస్ ఫ్రాగీ. నేను చైనా నుంచి వచ్చాను. ఎందుకు వచ్చావు చైనా నుంచి? అక్కడ అందరూ నన్ను తినేస్తున్నారు. వెకనెక తింటున్నారా? చైనా వాళ్ళకి ఫ్రాగ్స్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ డాడీ తినేసారు, మా అక్క చెల్లెళ్ళు తినేసారు, ఆఖరి నా భార్యను కూడా తినేసారు. అయ్యయ్యో. వీకు అనుకుంటూ నేను 45 ఇండియాకి వచ్చాను. ఈ అన్న చేత పడ్డాను. మరి ఏం తింటావు? అది డ్రాగన్ ఫ్లైస్, మస్కిటోస్, ఈగలు, జీవలు, వెక గ్రాసప్పర్స్ అన్ని తింటావా? ఎస్. మరి చైనాలో దొరకలేదా? అయ్యో, చైనా గురించి అడగకనే. ఎందుకు? చైనాలో అవి కూడా తినేస్తున్నా. నాకు ఫుడ్ లేకుండా అయిపోయింది, నాకు ఫ్యామిలీ లేకుండా అయిపోయింది. లేక నా వర్క్ బస్ స్టాండ్ అయిపోయింది. లేక రాజీ, అన్నయ్య, మరి ఇండియాలో ఫ్రాగ్ అంటే ఎవరు తినరు అన్నయ్య. లేక నన్ను చూసి భయపడతా. లేక
అవునా? అందుకనే బ్రతుకుతున్నాను. మరి ఫుడ్ బాగుందని ఎక్కడ చూసినా అక్కడ మస్కిటోస్, ఎక్కడ చూసినా అక్కడ ఈగలు, దోమలు, క్రిస్మస్ నాకెందుకు ఇష్టం లేదు? నీకు ఇష్టమా? హలో, ఇష్టమేనా? లేక మరి క్రిస్మస్ ఎందుకు ఇష్టం? బాగా కేకులు తినొచ్చు కదా. కదా, నువ్వు తింటావా? కేకులు తింటావు? నేను కూడా తింటా. ఏం కేకులు తింటావు? డ్రాగన్ ఫ్లై కేక్స్, ఈగల్ కేక్స్, చీమల కేక్, అరే దోమల రోస్ట్ బాగుంటుంది అన్నయ్య. తిన్నారా ఎప్పుడైనా బెగ? హలో, తిన్నారా? అయ్యో, ఏంటంటే చీకంటాము. మరి ఫ్రాగి నీ భాష మామూలుకి అర్థం కాదు. ఓ, ఇది చైనీస్ కాదు కదా, అంత చీచీ ఫ్యామిలీ. చీచీ ఫ్యామిలీ కాదు, ఇండియన్స్ కాబట్టి మేము అవన్నీ తినం. ఓ, తినరా? నేను చాలా అదృష్టవంతం, లేకపోతే నన్ను ఈ రోజు తినేసేవాళ్ళు. చూసావా, నువ్వు బతికిపోయావు. ఎస్, ఐఎమ్ సేఫ్ హియర్. ఇక్కడ హైదరాబాద్ అందరూ చాలా మంచోళ్ళు. ఓకే, మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటాము. మరి ఎందుకు తెలుసా? ఎందుకు? ఇంటి మీద స్టారు, ఇంటిలో ఉడబారు, తాగి పడుకోవడానికి. తాగివాడు కూడా కాదు. రాగి, మేము క్రిస్మస్ అంటే తెలుసు, బాగా షాపింగ్లు చేసి పైసలు బర్బాద్ చేసి షాపింగ్ చేసి సంవత్సరం అప్పులు చేసి. అవునా? అవునంటే కాదంటే? ఓ, నాకు తెలుసు. క్రిస్మస్ అంటే ఏం చేస్తారు? బాగా సోకులు చేసుకొని. అవునా? సోకులా? లిప్స్టిక్లు పెట్టుకొని, మస్తు డెకరేషన్ చేసుకొని, ఫేర్ అండ్ లవ్లీ పూసుకొని, సోపు బట్టలు వేసుకొని వచ్చే బయట అందరినీ ఫంక్షన్ చేసి, అయ్యో యాక్సిడెంట్ చేసి. ఈ అమ్మాయి పేరు సుప్రియ. సుప్రభాతం అనుకున్నా. సుప్రభాతం నా పేరు సుప్రియ. ఏమైనా సిగ్గుపడుతుందా? పెళ్లి చూపడానికి వచ్చిందా? లేచి పెళ్లి చూపడానికి రాలేదు. Comfort them. Blessed are those who are humble, for they will receive what God has promised. Blessed are those whose greatest desire is to do what God requires. God will satisfy them fully. Blessed are those who are merciful to others. God will be merciful to them. Blessed are the pure in heart, for they will see God. Blessed are those who work for peace, for God will call them His children. Blessed are people who are persecuted because they do what God requires, for the kingdom of heaven belongs to them. Blessed are you when people persecute you, insult you, and tell all kinds of evil lies against you, for you are my followers. Matthew 5:3-11. Thank you. How good and how pleasant it is for brethren to live together in unity. It is like precious ointment upon the head that run down upon the beard, even Aaron's beard down to the skirts of his garment. 13 the languages of human beings and angels. If but I have speech going to noise clavicle. If I may have inspired speaking and understand all knowledge. If I have no love, I am nothing. Righteous and the wicked. Blessed is the man who walks not in the righteous and the wicked. Who are the what? Way of the stand in the sinners, nor sits in the seat of scoffers, but is delight in the law of the Lord, but his law that he meditates day and night. He is like a tree planted by the streams of water. You shall have no other God before me. You shall not make idols. You shall not take the name of the Lord your God in vain. You remember the Sabbath day to keep it holy. Joy comes before we happy song. Acknowledge that the Lord is God. He made us and we are His flock. Enter the temple gates with thanksgiving. Go into His courts with. నిర్గమ
నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతాలు మార్చిన సూచక్రియ ఏ స్థానంలో జరిగింది? వాక్యం కూడా చెప్పాలండి. కాదు, మీరంతా నోటి మాటతో కాదు, యోహాను సువార్త ఏ అధ్యాయము ఏ వచనం కూడా చెప్పాలి. 2వ అధ్యాయం అండి, కరెక్టే. ఏ వచనం? సో మీకు ఒక నిమిషం టైం ఇస్తా, మీరు బైబిల్లో చూస్తేనే చెప్పండి. అందరికి, పెద్దవాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు చేయొద్దండి. అంటే మీరంతా ఎక్స్పర్ట్స్ కదండి బైబిల్లో, అందుగురించే మీకు మిమ్మల్ని ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాం. మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. కిరీటం